ఏడుస్తున్నారు. ఇక్కడ ఒకరు నాకు కనపడుతున్నారు. తొడల మధ్యలో ఒక నల్లటి గచ్చి, మర్మావయవాలలో దురదలు, చర్మ వ్యాధులతో చాలా కాలం నుంచి భార్య భర్తలు ఏడుస్తున్నారు. ప్రభు ఇప్పుడే స్వస్థపరిచిస్తున్నాడు వాళ్ళు. ఎంతమందికి అయితే చర్మ వ్యాధులు ఉన్నాయో వాళ్ళందరూ స్వస్థత పొందుకోబోతున్నారు. తెల్ల మచ్చలన్నీ మామూలు మచ్చలు అయిపోతాయి, చర్మంలో కలిసిపోతాయి. కుష్టి వ్యాధి పూర్తిగా తొలగిపోతుంది. అసలు బలమైన అభిషేకం రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడే. ఒకవేళ తెలుసు తెలియకో ఇక్కడ ఇద్దరు సహోదరులు నాకు దేవుడు చూపిస్తున్నాడు. అలాగే ఒక వ్యక్తి కూడా, ఒక యవనస్తుడు తెలియకుండా పాపం చేశాడు. మీరు పాపం చేశారు. మీరు అనుకున్నారు ఎయిడ్స్ వచ్చేసిందేమో, నా రక్తం పాడైపోయిందేమో. నేను అనుకోకుండా నేను కాలు జారిపోయాను. నేను చీకట్లో పడిపోయాను. నా రహస్య పాపాలు, నా బలహీనతలు నేను అదుపులో ఉంచుకోలేక నేను పడిపోయాను. నాకు హెచ్చరిక వచ్చేసిందేమో. అతను లాగేస్తున్నాడు. నేను బరువు తగ్గిపోతున్నాను. నాకు ఏమవుతుందో తెలియదు అని ఇక్కడ ఇద్దరు సహోదరులు ఏడుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అమ్మా, యేసయ్య మిమ్మల్ని క్షమించేశాడు. యేసయ్య నిన్ను క్షమించాడు. నీ రక్తం ఇప్పుడే శుద్ధి అయిపోతుంది. తమ్ముడా, యేసయ్య నిన్ను క్షమించాడు. నీకు ఏమీ రాదు. ఇక్కడ యేసు నామములో ప్రవచిస్తున్నాను. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పచ్చా? ఇక్కడ ఒక యవనస్తురాలు ఉంది. చాలా నిన్ను శోధిస్తున్నాడు. అప్పుడే 2 సార్లు నువ్వు పాపానికి దగ్గరికి వెళ్ళలేదు, భయపడిపోయి వచ్చేసావు. ప్రియ సహోదరి, నిన్ను కనడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? 9 నెలలు నిన్ను పెంచి 9 నెలలు కడుపులో నిన్ను మోసి, నీ ముడ్డు కడిగి, నీ చీముడు తీసి, నీ అల్లరి భరించి, నీకోసం వాళ్ళ రక్తం భరించి, నీకోసం వాళ్ళ సుఖాలు, భార్య భర్తల సుఖాలు త్యాగం చేసి, తల్లిదండ్రులు సుఖాలు త్యాగం చేస్తారు. సుఖాలు త్యాగం చేసి నిన్ను ఒక స్థాయికి పెంచితే, నీ తల్లికి తెలియకుండా కాలేజీ అని వంకెట్టి, స్కూల్ అని వంకెట్టి, నీ శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? దేవుడు చూటుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు నీ భర్తని నువ్వు మోసం చేస్తున్నావు? ఎందుకు నీ భార్యని నువ్వు మోసం చేస్తున్నావు? కొన్ని పేర్లు నాకు దేవుడు చూపిస్తున్నాడు కానీ నేను చెప్పను. ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నారు. నేను దేవుడి ప్రవక్తని. మీ మధ్యలో ఇంకో కొద్ది నిమిషాల్లో మీ మధ్య నుంచి నేను వెళ్ళిపోతాను. ఇక ఇదే మంచి అవకాశం. దయచేసి అందరూ పెద్ద మోకాల మీదకి రండి, నిలువు మోకాల మీదకి రండి దయచేసి ప్లీజ్. చాలా మందికి సడన్ గా గుండెపోట్లు వచ్చేస్తున్నాయి.
అదేమన్నట్టే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ కరోనా వ్యాక్సిన్ 3 ఇంజక్షన్లు 2 ఇంజక్షన్లు అన్ని